2025 సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి మే నెల నుంచి మంచి ఫలితాలు తెస్తుంది. కెరీర్ కి అధిపతి అయిన గ్రహం ఈ నెలలో లాభగృహంలో ఉంటాడు. ఇది తరచుగా మంచి పరిస్థితి అనే చెప్పవచ్చు. అలాగే మీరు స్వల్ప మొత్తాన్ని ప్రదర్శిస్తే సానుకూల ఫలితాల్ని పొందగలుగుతారు. సాధారణంగా చూస్తే ఈ నెల అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాల్ని పొందగలుగుతారు. జ్ఞానం యొక్క వాణిజ్యం మరియు వ్యాపారంలో నిమగ్నమైన వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మే నెల యొక్క రాశి ఫలాల ప్రకారం విద్యాపరంగా ఈ నెలలో సాధారణంగా సగటు కంటే మెరుగ్గా కనిపిస్తుంది. విదేశాల్లో చదువుకోవడం వల్ల విద్యార్థులకి చాలా వరకు మంచి జరుగుతుంది. నెల ముగింపులో చాలా సానుకూల విద్యా ఫలితాల్ని అందించవచ్చు. మే నెల వారి జాతకం ప్రకారం ఈ నెలలో మీరు కుటుంబ సంబంధిత సమస్యల్లో విరుద్ధమైన ఫలితాల్ని పొందవచ్చని సూచిస్తోంది. కానీ ఈ నెలలో తోబుట్టువులు సంబంధాలు సానుకూలంగా కొనసాగుతాయి. ఏదేమైనప్పటికీ మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడం మరియు చిన్న సమస్యలపైన కోపం తెచ్చుకోకుండా ఉండడం ఈ నెలలో చాలా ముఖ్యం. అలా చేయడం ద్వారా మీరు మీ తోబుట్టువులు మరియు సన్నిహితులతో మంచి సంబంధాలని కొనసాగించవచ్చు. ముఖ్యంగా కొన్ని చిన్న వాదనల తర్వాత ఆప్యాయత పునరుద్ధరించబడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు మీ ప్రేమ జీవితాన్ని తెలివైన విధానంతో సద్వినియోగం చేసుకోవచ్చు. ఇంకా ధన సమస్యల విషయానికి వస్తే మీ లాభ గృహానికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరియు ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటాడు. మీకు ఉపాధి ఉంటే మీ జీతం పెంపునకి అవకాశాలు తెరవబడతాయి. అలాగే ఆరోగ్య దృక్పథంలో మీకు ప్రధానంగా సానుకూల ఫలితాన్ని అందించినట్లు కనిపిస్తుంది. వాతావరణంలో మార్పులు కొన్ని స్వల్ప ప్రభావాల్ని కలిగి ఉండవచ్చు. అప్పుడప్పుడు మీరు కళ్ళల్లో చికాకును అనుభవించవచ్చు. కావున జాగ్రత్త. ఇక వృషభ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ నెలలో ప్రతిరోజు ఇష్ట దైవాన్ని పూజించిన తర్వాత కుంకుమ పువ్వు తిలకాన్ని మీ నుదుటి పైన క్రమం తప్పకుండా రాయండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 4, 11, 14, 20, 23, 27, 31 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.